జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భక్తవత్సల భక్తవత్సల. అయ్యా మీ అందరికీ నాకు గోవింద నామాలు పెద్దగా రావు. వేదిక మీదకి ఉన్న పెద్ద నమస్కారాలు చెబుతూ భక్తవత్సల గోవింద భక్తవత్సల గోవింద భక్తవత్సల గోవింద అని చెప్పి అదే మాట అంటా ఉన్నాం. అంటే వెంకటేశ్వర స్వామి భక్తవత్సలుడు, భక్తుల యొక్క కోరికలు తీరుస్తాడు, భక్తులకి ఇష్టపడతాడు. శివుడు బోళాశంకరుడు, శివభక్తుల్ని ఆయన ఎంత కష్టమైనా కాపాడతాడు. కానీ అదే శివభక్తుడు, అదే వెంకటేశ్వర స్వామి భక్తుడు, అదే ఆయన మన ఇంటి ముంగట మన దగ్గర ఏసీ మెకానిక్, ఏ టీవీ మెకానిక్, ఏ కరెంట్ మెకానిక్ అయితే ఎక్కువ ఇస్తాడా తక్కువ ఇస్తాడా, ఈ దగ్గర ఏమైందా అని చెప్పేసి ఈ దేవుడు రాయి రప్ప చెప్ప కొబ్బరి చెప్ప అనే వాళ్ళని ఎత్తుకులు మరీ కొనుక్కోవడం వాళ్ళ దగ్గర వస్తువులు. హిందుత్వం అంటే అది మన నరాల్లో జీర్ణించిపోవాలి. అంతేగాని బొట్టు అడ్డంగా పెడితే హిందుత్వమా, నిలువుగా పెడితే హిందుత్వమా కాదు. హిందువుని కాపాడినప్పుడే హిందుత్వము. హిందుత్వం అని ఇప్పుడు ఈ మధ్య చాలా మంది ఫ్యాషన్ అయిపోయింది. సనాతన ధర్మం చీడ పురుగు, గచ్చి పురుగు, తోట పురుగు అదని తిడతా ఉన్నారు. అయ్యా సనాతన ధర్మం ఒకటే చెబుతుంది, దాని యొక్క మూల సూత్రాలు ఉన్నాయి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, గురుదేవోభవ. అంటే మనం తల్లిని పూజించొద్దా, తండ్రిని పూజించొద్దా? తల్లి తండ్రి గురువు దయంకటి మీరు చెప్పేవాడు గొప్ప. సనాతన ధర్మం ఎందుకు చెప్తారు? సనాతన ధర్మం అంటే అంత ఇదైపోయిందా? సనాతన ధర్మం అంటే ఇంకోటి. సనాతన ధర్మం ఎవరైనా సనాతన ధర్మం అంటే ఏదో ఒక గుళ్ళో 6 నెలలకు 7 నెలలకు నా బొట్టు వెళ్ళి సంవత్సరానికి ఒకసారి వెళ్ళి బొట్టు పెట్టి వ్యాపారం చేసిన హిందువా? లేదా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత తాత ఇంటి దగ్గర ఉన్న మహాలక్ష్మి చెట్టుకో, ఆ ఊళ్ళోని ఎంకమ్మకో పుల్లమ్మకో ఒక నైవేద్యం పెట్టేవాడు వాడు సనాతనవాదా? వాడిని నిర్మూలిస్తారా? వాడిని చంపుతారా? వాడి కోసం మీరు ఉపన్యాసాలు ఇస్తారా? ఈ రోజున అచ్చికత్వం అంటే కేవలం నాకు తెలిసి నాకున్న అవగాహన లేదా మన మీటి కాదు. కేవలం 20% మంది బ్రాహ్మణులు వాళ్ళ యొక్క వైదిక ఆచారం ప్రకారం నిర్వహిస్తున్నారు. మరి గంగమ్మ తల్లి దగ్గర పూజ చేసేది ఎవరు? మన గ్రామదేవత దగ్గర పూజ చేసేది ఎవరు? భద్రాద్రి సంగతి భానువాడ స్వామి, మార్కండేయ స్వామిలో పూజ చేసేవాళ్ళు ఎవరు? అదేవిధంగా మడియనయ్య స్వామి దగ్గర పూజ చేసేవాళ్ళు ఎవరు? అదేవిధంగా బెచ్చల దేవుడి దగ్గర పూజ చేసేవాళ్ళు ఎవరు? ఇంకా అనేక మంది కులదైవాళ్ళ దగ్గర పూజ చేసేవాళ్ళు ఆ కులదైవాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదా? వాళ్ళ పెద్ద ప్రధానమంత్రి తింటలేదా? వాళ్ళని మీరు విమర్శించేది.